ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నెక్స్ట్ మనీలో డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అనేది చూడబోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి. ఇది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశంలో ఒక 35 ఇయర్స్ నుంచి ఉంది ఫ్రెండ్స్. ప్రపంచంలో చూసినట్టయితే ఒక 150 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ నడుస్తుంది. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ లో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకు సర్వీస్ సెక్టర్ లో ఉన్న మొట్టమొదటి కంపెనీ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ. దీని గురించి మనము టోటల్ గా తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే, వెల్కమ్ ఆల్ లెట్స్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ అనేది మనం మన మొబైల్ ద్వారా చేయొచ్చు ఫ్రెండ్స్. మన మొబైల్లో ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళేసి ఒక నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అని మనం ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇది కంప్లీట్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈ అప్లికేషన్ అనేది మనకు 1 జనవరి 2017 లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ కనుక చూసినట్టయితే, మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ B2C మోడల్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. బిజినెస్ టు కస్టమర్ మోడల్ లో ఉన్నాయి. నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే B2B మోడల్ లో ఉంది ఫ్రెండ్స్, బిజినెస్ టు బిజినెస్. ఈ యొక్క B2C మోడల్ కు B2B మోడల్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే, B2C మోడల్ అనేది మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం. ఇక్కడ మనం కస్టమర్ గానే మాత్రమే ఉంటున్నాం. ఎన్ని రోజులు వాడినా కస్టమర్ గానే ఉంటాము. ఎలాంటి ఇన్కమ్ ఆపర్చునిటీ, ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది కంపెనీలు ఇవ్వట్లేదు. అదే కనుక మనం నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే B2B మోడల్లో ఉన్నాం. ఒక B2B మోడల్లో మనం ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ అవుతున్నాం. బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కంపెనీలు. ఎంతైనా సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మనీలో. అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా. ఇక్కడ అర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే, నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1 ఉంది, సర్వీస్ సెక్టర్ లో ఉంది. అదే విధంగా ఇక్కడ మనకు జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. దాంతో పాటు ఇక్కడ నో ఫిజికల్ ప్రొడక్ట్ టు పర్చేస్ స్టార్ట్, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక. దాంతో పాటు ఇక్కడ డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ ఫ్రెండ్స్. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన యొక్క నిత్య జీవితంలో ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో వీటిపైన మనకు ఇన్స్టెంట్ డెలివరీ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. మనం కనుక దీంట్లో వర్క్ చేసినట్టయితే, మనం కనుక దీన్ని రెఫర్ చేసినట్టయితే మనకు ఇన్స్టెంట్ పేమెంట్, మీరు ఎంత మందికి రెఫర్ చేస్తే అంత మంది పైన మీకు 20% 300 రూపీస్ ఇన్స్టెంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గా గ్రో కావడానికి కారణం ఏంటని చూసినట్టయితే, మనకు ఎవరి ఇన్కమ్ వాళ్ళకు ఫాస్ట్ గా రావడం వల్ల, ఇన్స్టెంట్ పేమెంట్ ఉండడం వల్ల, ఒక సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఈ యొక్క బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్ ఉంది నెక్స్ట్ మనీలో. రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్, మనం ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు వాడుకునేటువంటి సర్వీసెస్లే, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునేటువంటి సర్వీసెస్. మనం దీని ద్వారా వాడినట్టయితే ప్రతి ఒక్కరికి బెనిఫిట్, మనకు బెనిఫిట్. అదే విధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క మీటింగ్ అనేది డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన టీం అనేది, మన టీం మేనేజ్మెంట్ అనేది మనం ఇంటి దగ్గర కూర్చొని మన మొబైల్ ద్వారానే చూసుకోవచ్చు. అదే విధంగా ఇవన్నీ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు ఈ యొక్క బెనిఫిట్స్ అనేది వస్తున్నాయి. అదే విధంగా మనకి ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏముందంటే బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఒక బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది మనం చూసినట్టయితే,
మనం సంపాదించినటువంటి ఇన్‌కమ్ గనక చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనకచ్చే ఇన్‌కమ్ గావచ్చు, మన యొక్క పొజిషన్ గావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అదే విధంగా మనకిక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క లీగాలిటీ ఏంటి? కంపెనీ యొక్క పేరేంటి అని చూసినట్టయితే, కంపెనీ యొక్క పేరొచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి సీఎండీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఇది 2013లో ఒక ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఏంటి అంటే చూసినట్టయితే, మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. దీనివల్ల మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం దీంట్లో సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇన్‌స్టంట్‌గా తీసుకోవచ్చు. మన అకౌంట్‌కి తీసుకోవచ్చు. మన నియర్ అండ్ డేర్ అకౌంట్‌కి తీసుకోవచ్చు. అంత ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. దీని గురించి మనకేం టెన్షన్ లేదు. ఇది కూడా అవుతుంది. అది తొందరలోనే అవుతుంది. దాంతో పాటు ఇక్కడ ఈ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. చెప్పడమే కాదు ఫ్రెండ్స్, అది ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పగలగాలి. అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. ఎవ్వరికి వాళ్ళే ఇక్కడ బాస్. ఇక్కడ ఎవ్వరు బాస్ లేరండి. ఇక్కడ బి విధానంలో ఉన్నాం కాబట్టి, మనం ఈ యొక్క బి విధానం అనేది మనము ప్రతి వ్యక్తి ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోండి. మనం అదే పని చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ మనము ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పిస్తున్నాము. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఆ విధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఎలాంటి టెన్షన్ లేదు. దాంతో పాటు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ ఇస్తుంది. అది ఏ విధంగా అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్‌గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో మనకు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్, హోమ్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ సెక్టార్‌లలో మనకు గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది. మనం నెక్స్ట్ మనీ చేసినా వాడతాం ఇవన్నీ సర్వీసెస్, చేయకున్నా వాడతాం. అదే గనక మనం దీని ద్వారా వాడినట్టయితే మనకు ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ మెంబర్‌గానే మనకి ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ గనక మనం దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఆల్రెడీ మనకి మార్కెట్‌లో ఉంది. ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు యూట్యూబ్‌లో కూడా ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గనక డిఫరెన్స్ చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్‌గా అమెజాన్ తీసుకుందాం. అమెజాన్‌లో మనం సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. దాంతో పాటు అక్కడ గనక మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి. దాంతో పాటు అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. దాంతో పాటు ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు ఆ యొక్క కంపెనీలు. అదే గనక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో గనక చూసినట్టయితే ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. అదే విధంగా మనకి ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. 11 క్యాష్ బ్యాక్ వస్తుంది. గెట్ 50 రివార్డ్ పాయింట్స్ ఆన్ ఫ్రీ మెంబర్ బెనిఫిట్. మీరు ఫ్రీగా సైన్ అప్ అయినా మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ గనక మీరు ప్రైమ్ మెంబర్ అయితే మీకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే
మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ కనుక మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు రీఛార్జ్ చేస్తుంటాం. టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, జియో కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనం 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ మనము బుకింగ్ సెక్షన్‌లో బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో మనకు 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆన్‌లైన్ షాపింగ్. ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్‌లో మనకు 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తున్నాం. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ, ఇది బిల్లింగ్ సెక్షన్‌లో ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఇక్కడ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అదే విధంగా మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే, ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు మనకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్ సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ వస్తున్నాయి. సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అనుకున్నాం. 1500 అంటే మనం ఇవి ట్రాన్సాక్షన్‌లో వాడుకోవచ్చు. ఇవన్నీ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది కంపెనీ. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్‌షిప్ అయిపోతున్నాం. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ₹1770 పెట్టినందుకు గాను కంపెనీ మనకు 15 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి పెట్టినందుకు మనకు వే ఆఫ్ ఎర్నింగ్ సేవింగ్ ఏ విధంగా ఇస్తుంది, ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందని చూసినట్టయితే, వే ఆఫ్ ఎర్నింగ్ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. దాంతో పాటు రెఫరల్ ప్రోగ్రామ్. సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనేది ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. మన యొక్క పొదుపే మన యొక్క సంపాదన. దాంతో పాటు ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మీరు ఎంత మందికైనా సరే రెఫర్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. రీపర్చేస్ ఇన్కమ్‌తో పాటు టీమ్ రాయల్టీ ఉంటుంది, కంపెనీ రాయల్టీ ఉంటుంది, లీడర్‌షిప్ రాయల్టీ ఉంటుంది, మర్చెంట్ రాయల్టీ ఉంటుంది, ఆటో బైనరీ ఇన్కమ్. 8 రకాల ఇన్కమ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ మనీ. మనం గనక ఇప్పుడు ఒక్కొక్క పాయింట్‌కు క్లుప్తంగా చూసినట్టయితే, మనం ఫస్ట్ పాయింట్ అనేది సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. సెకండ్ పాయింట్ అనేది రిఫరల్ ప్రోగ్రామ్. మనం ఏ విధంగా రిఫర్ చేయొచ్చు, ఎంతమందికి రిఫర్ చేయొచ్చు అని చూసినట్టయితే, రిఫర్ అండ్ ఎర్న్‌లో మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసినట్టయితే 300 వస్తుంది. 20% వస్తుంది. ₹300 డైరెక్ట్‌గా మీరు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. అదే విధంగా మనకిక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. రిఫర్ అండ్ ఎర్న్‌తో పాటు హెల్ప్ అండ్ ఎర్న్. మీరు రిఫర్ చేసిన వాళ్ళ పైన మీకు 1500 పైన మీకు 300 వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళ పైన వాళ్ళకి 300 వస్తే మీకు 2% ₹30 వస్తుంది. ఆ విధంగా మీరు ఎంత మందికి రిఫర్ చేస్తే ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు దీన్ని. మన యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటే మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. మనకు సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో మనకు 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5%. ఆ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతుందో మన ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతూ ఉంది. 10వ లెవెల్‌లో ఒక్కరు ప్రైమ్ మెంబర్ అయినా ₹150. ఆ విధంగా మనకు ఈ యొక్క ₹1500ను 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే 1000, 100, ₹10. ఈ యొక్క ఇన్కమ్ మనకు ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది. అదే విధంగా మనకు ఒక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇస్తుంది కంపెనీ. అదే విధంగా ఇంకొక 10% అనేది 5% మనకు టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్, ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ గురించి పక్కన పెట్టడం జరుగుతుంది. అవన్నీ బెనిఫిట్ ఇస్తూ కూడా ఇక్కడ మనకు 5x5 మ్యాట్రిక్స్‌లో మనకు 5 మందిని చేస్తే ₹1500 ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 750. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్‌లో టోటల్ ఇన్కమ్ మనం సంపాదించుకునే అవకాశం 178,00,00,000 ఫ్రెండ్స్. 178 సీఆర్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది నిజమే, మీరు విన్నది నిజమే. 178 సీఆర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. ఈ యొక్క సిస్టమ్‌లో
రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, కండిషన్ లేకుండా ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఐ లవ్ దిస్ చార్ట్, ఐ లైక్ దిస్ చార్ట్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో మీరు ఒక సిస్టమ్ మొత్తంలో మనం గనక చూసినట్టయితే 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. లేదు సార్ నాకు భయమైతుంది. అంత ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అని అనుకున్న మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఇదంతా సత్యమే. సత్యమేవ జయతే ఉన్నదే చెప్పాలి ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ గనుక చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్. లెవెల్ క్యాష్ బ్యాక్‌లో మీ డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ రీచార్జ్ క్యాష్ బ్యాక్ వచ్చినా మీకు వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్. అది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దాంట్లో వాళ్ళకొచ్చిన రూ. 10 వచ్చింది అనుకుంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే జియో వాళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్ మనం. జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేశారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేశారు. సిమ్‌లు కూడా ఫ్రీగా ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఒక 35,00,00,000 మంది యూజర్స్‌ని క్రియేట్ చేశారు. వాళ్ళ ఇప్పుడు ఇన్‌కమ్ చూసినట్టయితే ఒక గంటకు 2,10,00,000 ఇన్‌కమ్ ఫ్రెండ్స్. అదే విధంగా మనం కూడా ఇక్కడ ఒకటి నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. మనం కూడా ఒక టీమ్ సైజ్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఒక 1,00,000 టీమ్ అనుకుంటే గనక చూసినట్టయితే ఫ్రెండ్స్, ఓన్లీ మొబైల్ రీచార్జ్ ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ అనుకుంటే రూ. 400 రీచార్జ్ చేసినట్టయితే దాంట్లో 2% మనకొచ్చే క్యాష్ బ్యాక్ అనుకుంటే రూ. 8. దాంట్లో టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే రూ. 8,00,000. దీంట్లో 25% డివైడ్ చేసినట్టయితే రూ. 2,00,000 ఒక్కొక్క లెవెల్‌కు 20,000 అంటే ఓన్లీ ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే రూ. 20,000 వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఎన్ని రకాలున్నాయి. అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఇవన్నీ ఇన్సూరెన్స్ సెక్టర్‌లో కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా ఎంత ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఫోర్స్ లేకుండా రీపర్చేస్ ఇన్‌కమ్. మనం వద్దన్నా వాళ్ళు రీచార్జ్ చేసుకుంటారు. పర్ మంత్ 1,00,000 వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో గనుక చూసినట్టయితే వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, ఈ యొక్క వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఎలాంటి డిడక్షన్ ఉండదు. 100% ఉపయోగించుకోవచ్చు. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు, గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు, పోస్ట్‌పెయిడ్ కావచ్చు, ల్యాండ్‌లైన్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, హోటల్ కావచ్చు. మచ్ మోర్ ప్రతీదీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? ఆఫ్టర్ 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా! యెస్, మన టీమే. ఆఫ్టర్ 10 లెవెల్‌లో వచ్చే ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది చూసినట్టయితే టీమ్ రాయల్టీ ఉంటుంది. టీమ్ రాయల్టీ ఏదే విధంగా ఉంది? మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసినట్టయితే దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీరు సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. సిల్వర్ రాయల్టీ ఏ విధంగా వస్తుంది? వాళ్ళు 1,500 పైన 1% అంటే రూ. 15. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది. గోల్డ్ రాయల్టీ. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా తయారు చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ వస్తుంది. గోల్డ్ రాయల్టీ 2% వస్తుంది. 1,500 పైన రూ. 30. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ గోల్డ్ రాయల్టీ. అదే విధంగా మనకు ఇంకొక బెనిఫిట్ ఏముంది? డైమండ్ రాయల్టీ ఫ్రెండ్స్. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మీరు 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో కనీసం మీరు ఒక్కొక్కరిని డైమండ్ గోల్డ్‌గా చేసినట్టయితే మీరు డైమండ్. ఈ డైమండ్ రాయల్టీ ఏ విధంగా వస్తుంది? 3% వస్తుంది. 1,500 పైన 45 మనకు రూ. 45. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా ఇంకొక బెనిఫిట్ ఉంది. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో డిఫరెంట్ లెగ్గులలో 5 మందిని మనం డైమండ్‌గా సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్. ఈ యొక్క క్రౌన్ డైమండ్ అనేది మనకి ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది చూసినట్టయితే ఫ్రెండ్స్, మన డౌన్ లైన్‌లో కాదు, క్రాస్ లైన్ కాదు, అప్పుడు కప్పలిలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 1% వస్తుంది. కంపెనీ టర్నోవర్ నుంచి
1% క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి కండిషన్ లేకుండా కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ 9,00,000 ఇన్కమ్, అంటే ఒక్కొక్క నెలకు 3,00,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఇది ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ, మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ ఉంది. అది 10% ఉంటుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో డైరెక్ట్‌గా మీరు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే వస్తుంది. మీరు సిల్వర్ అయ్యే నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది లీడర్షిప్ రాయల్టీ. దాంతో పాటు ఈ యొక్క వచ్చిన ఏదైతే లీడర్షిప్ రాయల్టీ ఉందో అది డైరెక్ట్‌గా మీరు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యే వస్తుంది. అదే విధంగా మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి ఈ యొక్క వీడియో ఎప్పుడైతే మీరు వింటున్నారో ఇప్పటి నుంచే మీకు 30 డేస్ లోపు కనుక మీరు 5/25 చేస్తే మీకు గోవా ప్రోగ్రామ్, అదే విధంగా మీరు 90 డేస్ లోపు కనుక 5/25 125 కనుక చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. 525 125 ఫర్ 90 డేస్, మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు. అదే విధంగా ఇక్కడ ఎలాంటి టైం లేకుండా పెట్టేది ఫ్రెండ్స్, నో టైం లిమిట్. కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్ టూర్ అచీవ్ కావాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరు బాధపడదు. కాబట్టి 525 125 625 కనుక చేసినట్టయితే దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు కంపెనీ పరంగా మనకి ఏం హెల్ప్ ఇస్తుంది, ఏం సపోర్ట్ చేస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా 15 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్ గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆఫర్స్. అదే విధంగా అప్లై నుంచి డైలీ ప్రజెంటేషన్ ఉంటుంది. డైలీ మనకు ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇస్తారు. మనము వినాలి, మన యొక్క జూనియర్స్ అటెండ్ చేయించాలి. వాళ్ళు సక్సెస్ అవుతారు, మనము సక్సెస్ అవుతాం. అదే విధంగా ఇక్కడ విన్ విన్ ఫార్ములా ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మంత్లో ఫ్రీ సైన్ అప్ గా ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ ఇవన్నీ సర్వీసెస్ వాడుకోవచ్చు. బస్ బుకింగ్ మనకు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంది. విన్ విన్ ఫార్ములా ఫ్రెండ్స్. వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది, మనకు బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మంత్లో ఏ విధంగా సైన్ అప్ చేయాలని చూసినట్టయితే సైన్ అప్ స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా ఉందని చూసినట్టయితే కొత్త వాళ్ళైనట్టయితే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయండి. మనం సైన్ అప్ దీంట్లో చేసినట్టయితే మనం ఏ విధంగా చేయాలి, ఈ యొక్క వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. రిఫరల్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ బటన్ ఉంది, చెక్ చేయండి. చెక్ చేసినట్టయితే మీకు వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, మొబైల్ నెంబర్ వస్తుంది. అది వాళ్ళైనా కాదా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. రైట్ సైడ్ డౌన్ లో కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్. స్టెప్ 2 లో, స్టెప్ 3 లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. స్టెప్ 4 లో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలి అని చూసినట్టయితే మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, షార్ట్ లో పెట్టుకోండి. వేరే వాళ్ళకి రెఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా అక్కడ మీకు మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. అదే ఆ తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5. ఆ విధంగా స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, 1 2 3 ఉండాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే విధంగా పెట్టుకొని ఆ తర్వాత మీరు క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే సైన్ అప్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు సైన్ అప్ అయిపోతారు. సైన్ అప్ అయిపోయిన తర్వాత లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, అన్ని డీటెయిల్స్ తీసుకొని రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి లాస్ట్ డౌన్ లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. మీ నామినీ పేరు, నామినీ ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్, నామినీ రిలేషన్షిప్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ డౌన్ లో మీకు అప్డేట్ అని ఉంటుంది. డౌన్ లో దానిపైన క్లిక్ చేస్తే అప్డేట్ ప్రొఫైల్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కనుక ఈ యొక్క నెక్స్ట్ లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే కనుక రైట్ సైడ్ డౌన్ లో ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత యాడ్ మనీ అని ఉంటుంది. అమౌంట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 1770 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి 1770 పైన క్లిక్ చేసి ఇక్కడ పే యూ మనీ ఐసిఐసిపి అని వస్తుంది. ఐసిఐసిపి పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో మీ బ్యాంకులో ఉందా, మీ యొక్క గూగుల్ పేనా, ఫోన్ పేనా, పేటిఎమా ఎక్కడైతే ఉందో మీ అకౌంట్ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, దాని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆన్‌లైన్ అకౌంటా? ఎగ్జాంపుల్‌గా క్రెడిట్ కార్డ్ గురించి చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. క్రెడిట్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు. అక్కడ డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు పే నౌ పైన క్లిక్ చేస్తే మీ బ్యాంక్ నుండి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు సక్సెస్‌ఫుల్ అయింది అనుకుంటే అక్కడ మీరు వాలెట్‌లో చెక్ చేసుకుంటే అమౌంట్ వచ్చింది అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ అని ఉంటుంది. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి అప్ లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేసి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్ అని వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఇంకోసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌ను ఫోటో తీసి ఫస్ట్ పేజ్, ఫ్రంట్ పేజ్ ఫోటో తీసిన తర్వాత అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసినట్టయితే మీకు 4 అవర్స్ టైం పడుతుంది మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. ఆ తర్వాత మీరు అవన్నీ రీచార్జ్ అనేది ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మన యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారో చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. మనం అతని టీమే ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ మనీలో గోల్డ్ సుభాష్ సార్ గారు. మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్. ఇతనికి సంవత్సరానికి 25 లాక్ 2.5 లాక్ ప్యాకేజ్‌లో పనిచేస్తారు. సంవత్సరానికి 35 లాక్స్ ప్యాకేజ్ సార్. అతను జాబ్ చేస్తూ కూడా ఈ యొక్క దీంట్లో చేస్తారు. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఇతను. అదే విధంగా మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన యొక్క డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు. ఇతను మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క వీడియో విన్నందుకు మీకు మీ యొక్క టీమ్‌కు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఒక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క టీమ్ సభ్యులకు అందరికీ చేరవేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.